హాయ్ అండి అందరికీ. ఇంట్లోనే చికెన్ బిర్యానీ హోటల్ కంటే టేస్టీగా, ఎంతో రుచిగా, ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా మనము చూసేద్దాం. దానికోసం మనమే పెద్దగా కష్టపడాల్సిన పని లేదండి. హోటల్లో పోయి తీసుకొచ్చేది అది అంత బాగుంటుందో లేదో తెలియదు. వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో చేస్తారో తెలియదు. చికెన్ బిర్యానీ కోసం 1/2 kg చికెన్ శుభ్రంగా కడిగి దాంట్లోకి దాల్చిన చెక్క, లవంగ, 2 ఆకు సాజీరా వేయాలి. 1.5 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, ఆచి బిర్యానీ మసాలా ఇది ఒక 1 స్పూన్ తీసుకోండి. మీ ఇంట్లో ఉంటే మీ ఇంట్లో ఉన్న మసాలా అయినా సరే, నేను ఇది ఉంది కాబట్టి ఇది వేస్తున్నాను. ఆచి బిర్యానీ మసాలా అది వేయండి. తర్వాత 1/2 కప్పు పెరుగు, నిమ్మకాయ రసం వేసి దీంట్లో 3 చిట్లు నూనె వేయండి. పోసి బాగా కలపాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసి కలిపి ఒక అర్ధగంట పక్కన పెట్టుకోండి. అర్ధగంట తర్వాత మనం 1 గ్లాసున్నర బాస్మతి బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి ఇవి నానబెట్టుకోవాలి. బిర్యానీకి కావాల్సిన 3 ఉల్లిపాయలు, కొత్తిమీర, 5-6 పచ్చిమిరపకాయలు సన్నగా తరగాలి. సన్నగా పొడుగ్గా తరగాలి ఉల్లిపాయలు. తర్వాత మనం గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. పక్కనే పొయ్యి మీద మనము ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పొయ్యి మీద పెట్టేసి ఇది 75% వరకు కుక్ అయ్యేదాకా పొయ్యి మీద పెట్టేయాలి. ఈ లోపల మనం ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. చికెన్ అయితే 75% దాకా ఉడికిందండి. ఈ లోపల మనము బిర్యానీ కోసం రైస్ కోసం వాటర్ పెట్టి దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ మసాలాలు వేసాను. ఆ నీళ్ళు మరిగిన తర్వాత అందులో సాల్ట్ కూడా వేయాలి. సాల్ట్ కూడా వేసి కొంచెం కొత్తిమీర వేసి బాగా మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి బియ్యం వేయాలి. బాస్మతి రైస్ వేసేసి ఉడికిన తర్వాత రైస్ 75% ఉడికిన తర్వాత లేయర్లుగా వేసుకుంటూ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకోవాలి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలా వేసేసుకొని తర్వాత మనము దీంట్లో ఫుడ్ కలర్ వేసుకుంటే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం వేస్తున్నా కలర్ఫుల్గా బాగుండడానికి. ఫుడ్ కలర్ వేసేసి ఒక 20 మినిట్స్ లేదా 15 మినిట్స్ మగ్గనివ్వండి. అంతే, ఎంతో టేస్టీ అయిన ఘుమఘుమలాడే చికెన్ బిర్యానీ మన ఇంట్లోనే హోటల్ కంటే ఎంతో రుచిగా తయారైపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.